పవన్ కళ్యాణ్ కు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్. మీ మోదీ మొప్పు పొందాలనుకుంటే ఆయన గురించి 2-3 సినిమాలు తీసుకో, అంతేకాని ఎవరు ఏది రాస్తే అది చదవకు. దేశ సరిహద్దుల్లో నుండి 100 కిలోమీటర్ల లోపలికి చొరబడి ప్రజలను కాల్చి చంపిన 9 ఉగ్రవాదులను పట్టుకోవడం చేతగాదు మీ మోదీకి. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు, నీ స్థాయికి తగ్గట్టు మాట్లాడు. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. అవకాశం వచ్చింది, మీడియాతో మాట్లాడే అవకాశం లేదు కాబట్టి మీ సమస్యలు చెప్తున్నా కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ పోమని చెప్పేటువంటి డైలాగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని ఒకటి చెప్పదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సరే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే, మీకు మంచి అవకాశం వచ్చి డిప్యూటీ సీఎం అయింది. ఇది సినిమా కాదు, స్క్రిప్ట్ రాసిస్తే చదువుకోని. నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రి అంటే ఒక స్థాయి ఇచ్చింది, స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదువుడు, లేకపోతే ప్రధానమంత్రిని నువ్వు కృషి చేయాలనుకుంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ మీద పోయి రాజకీయాలు బంద్ చేసి సినిమా తీసి నంగనారావు తీసినట్టే మనం 2 సినిమాలు తీసి ఆయన ప్రసన్నం చేస్తాం. అంతే తప్ప నీకు ఒక అధికారమైన బాధ్యతలు ఇచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సినవి బాధ్యత లేకుండా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ లో సపోర్ట్ చేసుకుని ఒక ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ గా ఈ దేశాన్ని కాపాడాలనుకుంటుంది. పాకిస్తాన్ ఇక్కడ ఉన్నటువంటి కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ ఒక పట్టున బతికేయాలనుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు మీ నాయకుడు ఎవరైతే ప్రసన్నం చేస్తున్నాడు నరేంద్ర మోడీ లెక్క కుల మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తలేదు. నీకు వాస్తవంగా నిలదీసే నరేంద్ర మోడీ ఎన్ని రోజులైంది? 4 వచ్చి పుస్తకాలు కాల్చిపోతే 9 పట్టుకునే దమ్ము ధైర్యం లేక పిట్టగా ఎప్పుడో తిరుగుతుంది. ఏం ఇంటెలిజెన్స్ నడుస్తుంది దేశంలో? 9 వచ్చి మిట్ట మధ్యాహ్నం కూడా బౌండరీ మీద కూడా కాదు, బోర్డర్ మీద కూడా కాదు, లోపలికి వచ్చి 100 కిలోమీటర్ల లోపలికి వచ్చి కాల్చిపోయిన 9 పట్టలే నువ్వు పిట్టకథ చెప్తే నువ్వు ఆ పిట్టకథ నువ్వు విని మళ్ళీ కాంగ్రెస్ పార్టీని విషప్రచారం చేసే ప్రయత్నం చేయడం అనేది వాస్తవంగా ఆంధ్ర ప్రజలు నీలాంటి ఉప ముఖ్యమంత్రిగా ఎన్నుకునేందుకు వాళ్ళకు చేయాలి. ఎందుకంటే నువ్వు ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, పొలిటికల్ పార్టీని అటాక్ చేసి బేస్లెస్ గా మాట్లాడటం ఎవరినో కృషి చేయడానికి ఈ దరిద్ర మాటలు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా.